పెట్టుబడుల సదస్సుకు ముందే ఏపీ ప్రభుత్వంతో భారీగా ఎంఓయూలు జరిగాయి. ఒక్క రోజులోనే 5 రంగాల్లో 35 ఎంఓయూలు జరిగాయి. 3.65 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి రాగా సుమారు 1,26,000 మందికి ఉద్యోగాలు రానున్నాయి. ఒక్క ఇంధన శాఖలోనే 2.65 లక్షల కోట్ల పెట్టుబడులకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. ఏపీని విడిచి వెళ్లిన కంపెనీలను కూడా కూటమి ప్రభుత్వం తిరిగి తెచ్చింది. పారిశ్రామిక రంగానికి ఏపీ ఇస్తున్న సహకారానికి కంపెనీల నుంచి కితాబులు వచ్చాయి. అలాగే ప్రభుత్వం చేపట్టే అన్నా క్యాంటీన్లకు కూడా విరాళాలు వచ్చాయి. వేగమే పాలసీ వేగంగా పెట్టుబడుల సాధన కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్లో అమరావతిలో పెట్టుబడి అవకాశాలపై సిఆర్డీఏ ఏర్పాటు చేసిన విస్తృత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అమరావతిలో కల్పించనున్న మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి, లాజిస్టిక్స్, మొబిలిటీ, హరిత ఇంధనం, నీటి నిర్వహణ, గృహ నిర్మాణం, స్మార్ట్ సిటీ, పురపాలక సేవల్లో సాంకేతికత వినియోగం వంటి విభాగాల వారీగా అభివృద్ధి క్లస్టర్లను ఏపీ సిఆర్డీఏ ప్రతినిధి బృందం ప్రదర్శించనుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. 2 రోజుల పాటు సిఐ భాగస్వామ్య సదస్సు జరగబోతా ఉంది. ఈ సదస్సుకు వివిధ దేశాల నుంచి కూడా ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలంతా కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో సిఆర్డీఏ అమరావతిలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలను చాలా స్పష్టంగా వివరించే విధంగా అమరావతి పూర్తి స్థాయిలో అక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి 9 థీమ్ సిటీకి సంబంధించినటువంటి ఒక మ్యాప్ ను ఇక్కడ సిఆర్డీఏ పెట్టుబడిదారుల సదస్సులో ప్రదర్శిస్తా ఉంది. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. ఈ రేపు 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ పెట్టుబడిదారుల సదస్సులో సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2025లో ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ ఏపీ సిఆర్డీఏ కూడా పార్టిసిపేట్ చేస్తా ఉంది. అంతర్జాతీయ పెట్టుబడిదారులు, ప్రముఖ సంస్థలు, సిఇఓలు, డెవలపర్లు, విద్య, వైద్య, ఎలక్ట్రానిక్స్, మౌలిక వసతుల సంస్థలకు అమరావతి రాజధాని ప్రాంతంలోని పెట్టుబడికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రధాన అవకాశాలను ఏపీ సిఆర్డీఏ విస్తృతంగా ఇక్కడ వివరించబోతా ఉంది. ఈ సమ్మిట్ లో మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి, అలాగే లాజిస్టిక్, మొబిలిటీ, హరిత ఇంధనం, నీటి నిర్వహణ, గృహ నిర్మాణం, స్మార్ట్ సిటీ, పురపాలక సేవల్లో సాంకేతిక వినియోగం వంటి విభాగాల వారీగా అభివృద్ధి క్లస్టర్లను ఏపీ సిఆర్డీఏ ప్రతినిధి బృందం ప్రదర్శిస్తా ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూస్తా ఉన్నాం. ఇక్కడ ఏవైతే ఏర్పాటు చేయబడ్డాయో రాజధాని నిర్మాణంలో భాగంగా ఇక్కడ రాబోతున్నటువంటి క్లస్టర్లన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తా ఉన్నారు. పెట్టుబడిదారుల కోసం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పిపిపి విధానంలో రూపొందించినటువంటి ప్రాజెక్ట్ నమూనాలు, వ్యూహాత్మకంగా ఉన్నటువంటి భూభాగాలు, అమరావతిలో నిర్మిస్తున్నటువంటి 9 థీమ్ సిటీస్, అలాగే ఏపీ సిఆర్డీఏ అందిస్తున్నటువంటి సౌకర్యాలు, పెట్టుబడిదారులకై అవలంబిస్తున్నటువంటి సౌకర్యవంతమైనటువంటి విధానాలను సైతం ఈ సమ్మిట్ లో ఏపీ సిఆర్డీఏ చాలా స్పష్టంగా ఇక్కడ ప్రదర్శిస్తా ఉంది. వాటినే మనం చూస్తా ఉన్నాం. సిఆర్డీఏ పార్ట్నర్షిప్ సమ్మిట్ లో సిఆర్డీఏ కమిషనర్ గా ఉన్నటువంటి కన్నబాబు ఆయన కూడా ఈ సమ్మిట్ లో పార్టిసిపేట్ చేస్తూ అమరావతి భవిష్యత్తు దృష్టి కలిగినటువంటి రాజధాని ప్రాంతంగా సమగ్ర ప్రణాళిక, సమర్థవంతమైనటువంటి రవాణా వ్యవస్థ, పారదర్శక పాలన విధానాలతో ముందుకు సాగుతోంది. ఈ సమ్మిట్ ద్వారా పట్టణాభివృద్ధి, లాజిస్టిక్స్, మౌలిక వసతుల రంగాల్లో విశ్వసనీయమైనటువంటి సుస్థిర పెట్టుబడి అవకాశాలను వెతుకుతున్నటువంటి సంస్థల్లో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలనుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా కన్నబాబు ఇక్కడ ఆయన స్వయంగా ఉండి ఇక్కడ రేపు 2 రోజుల పాటు జరగబోతున్నటువంటి ఈ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన చాలా స్పష్టంగా వివరించబోతా ఉన్నారు. సిఆర్డీఏ అధికారుల టీం మొత్తం కూడా ఈ పెట్టుబడిదారుల సదస్సుకు హాజరైంది. మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా రాజధాని ప్రాంతంలో, ఈ అమరావతి ప్రాంతంలో నిర్మించబోతున్నటువంటి కట్టడాలకు సంబంధించినటువంటి నమూనాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా హైకోర్టు కావచ్చు,
ఇతరత్ర ఏపీ సెక్రటేరియట్ నూతన భవనాలు కావచ్చు, మధ్యలో ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి చిత్రాలు కావచ్చు, ఈ నమూనాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా పెట్టుబడిదారులు చూసేలాగా ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. స్వయంగా వీటన్నిటినీ కూడా ఇక్కడకు వచ్చినటువంటి పెట్టుబడిదారులు స్వయంగా పరిశీలించి వాటి మీద స్పష్టంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా వివరాలన్నీ కూడా తెలుసుకొని తద్వారా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే సిఆర్డిఏ చాలా స్పష్టంగా ఈ పెట్టుబడిదారుల సదస్సులో తమ యొక్క అమరావతి ప్రాంతంలో పెట్టుబడులకు ఉన్నటువంటి అవకాశాలన్నింటినీ కూడా చాలా స్పష్టంగా వివరించే విధంగా స్వయంగా ప్రదర్శనలు రూపొందించడం ద్వారా పెట్టుబడిదారులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే సిఆర్డిఏ చేసిందనే చెప్పాలి. చాలా మంది కూడా ఈ సదస్సు హాజరవుతున్న వాళ్ళందరూ కూడా స్వయంగా ఇది వాళ్ళందరూ కూడా పరిశీలిస్తా ఉన్నారు. ఈ పెట్టుబడిదారుల సదస్సులో సిఆర్డిఏ ఏర్పాటు చేసినటువంటి ఈ 9 సిటీస్ థీమ్ అన్నది ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందనే మనం చెప్పుకోవాలి. ఓ టు స్టూడియో.